దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పేట ప్రతి ఒక్కరికి వందనాలు. రాజ్యమార్గము అందరికీ కాదు, కొందరికి. ఎందుకంటే యథార్థముగా జీవించే వారికి అడుగు అడుగున కూడా పరీక్ష ఉంటుంది. అక్కడ ఒంటరితనము ఉంటుంది, అపార్థాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. చివరికి దేవుని యొక్క మహిమ ఉంటుంది. కాబట్టి ఎవరు యథార్థంగా జీవిస్తారో వాళ్ళని దేవుడు పరీక్షించి వారికి రాజ్యమార్గాన్ని ఏర్పాటు చేస్తారు. రాజ్యమార్గంలో అందరూ వెళ్ళలేరు, ఎందుకంటే అది విశాలమైన దారి కాదు, ఇరుకైన మార్గం. దేవుడు చూపించే రాజమార్గంలో ఆశీర్వాదాలు ఉంటాయి, విజయం ఉంటుంది, నిత్య జీవము ఉంటుంది. కాబట్టి అది ఇరుకైన మార్గమే, ఒంటరి మార్గమే. అదే మనం ఏర్పాటు చేసుకున్న దారి ఎప్పుడు కూడా విశాలంగా ఉంటుంది. కానీ దేవుడు ఏర్పాటు చేసిన రాజమార్గములో ఒంటరితనమే ఉంటుంది, కానీ అది చివరికి మహిమ చేత నింపబడుతూ ఉంటుంది. అయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారు, నువ్వు అందరిలాగా ఉండడానికి పిలువబడలేదు. దేవుడు నిన్ను ప్రత్యేకంగా జీవించడానికి పిలిచారు. కాబట్టి నువ్వు యథార్థంగా జీవిస్తూ ఉండగా అడుగడుగున నీకు పరీక్షలే. దేవుడు ఏర్పాటు చేసిన రాజమార్గంలో చివరికి మహిమ ఉంటుంది, ఆయన యొక్క నిత్య జీవము, ఆశీర్వాదాలు ఉంటాయి. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానము చూద్దామండి. సామెతలు 15వ అధ్యాయము 19వ వచనము. సోమరి మార్గము ముళ్ళ కంచె, యథార్థవంతుల త్రోవ రాజ్య మార్గము. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, యథార్థవంతుల త్రోవ రాజ మార్గము. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు యథార్థవంతుడిగా జీవిస్తూ ఉన్నావో దేవుడు అడుగడుగున నిన్ను పరీక్షిస్తారు. ఎన్నో అబద్ధాలు ఉంటాయి, ఎన్నో నిందలు ఉంటాయి, హృదయాన్ని గాయపరిచే మాటలు ఉంటాయి. అయితే దేవుడు అడుగడుగున నిన్ను పరీక్షించి నువ్వు దేవుని మీద ఏ విధముగా ఆధారపడ్డావు, ఎంత విశ్వాసంతో జీవిస్తున్నావు, ఎంత నమ్మికతో ఉన్నావు, ఎంత యథార్థముగా జీవిస్తున్నావు, దేవుని యొక్క నీతిని రాజ్యంను ఏ విధంగా ఎతుకుతూ ఉన్నావు, అన్నీ దేవుడు నిన్ను పరీక్షించి నీ ఆలోచన, నీ తలంపులు, నీ హృదయాన్ని దేవుడు పరీక్షించి, పరిశీలించి, పరిశోధించి అప్పుడు దేవుడు నీ ఎదుటన రాజ్యమార్గాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ రాజ్య మార్గంలో ఆశీర్వాదాలు ఉంటాయి, విజయము ఉంటుంది, నిత్య జీవము ఉంటుంది, దేవుని యొక్క మహిమ ఉంటుంది. దేవుడు ఆ విధంగా నిన్ను నడిపించబోతూ అనేక మందికి నిన్ను ఒక ఆశీర్వాదకరముగా, నిన్ను ఒక దీవెనకరముగా, ఒక మహిమకరముగా దేవుడు ఉంచబోతూ ఉన్నారు. కాబట్టి రాజమార్గము అందరికీ కాదండి, కొందరికే. ఎవరైతే యథార్థముగా జీవిస్తున్నారో వారికి మాత్రమే దేవుడు రాజ్యమార్గాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. అక్కడ జన సమూహం ఉండదు, రాజ్యమార్గంలో ఎప్పుడు ఒంటరితనమే ఉంటుంది. కాబట్టి మనము యథార్థముగా జీవిద్దామండి. దేవుడు పెట్టే ప్రతి పరీక్షలో మనం విజయము పొందుకుందాము. దేవుడు ఏర్పాటు చేసిన ఆ రాజ్య మార్గంలో వెళ్ళి దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన ఆ నిత్య రాజ్యాన్ని పొందుకుందాము. దేవుడి కొద్ది మాటలు మన వెనుకలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రేర్ చేసుకుందామండి. అందరి కనులు మూసుకుని ప్రేర్లు ఏకీభవించు. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు దేవా తండ్రి. ఇచ్చిన ఈ వాగ్దానము మా జీవితాల్లో నూరింతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడునుగాక. యెరూషలేముకి యేసు నామములోనే క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలి భాగస్థులే భారము కలిగి ప్రార్థన చేయుచున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక.
ప్రతి బిడ్డ రాకపోకలందు దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణం అనుగ్రహించును గాక. అయ్యా, ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పగిస్తే చిన్న ప్రార్థన పాద సన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామందు బ్రతిమాలి వేడుకున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.